మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఎక్కడ పబ్లిసిటీ ఇవ్వలేదండి. అంటే ఇప్పుడు స్టోరీస్, నావెల్స్, తర్వాత పోయిటరీ. తెలుగు కంపల్సరీ కాదు అని చాలా స్కూల్స్ లో ఉండేది, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో. ఆల్మోస్ట్ 2 years వరకు మేము ఎవరమో తెలియదు. చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి స్టెప్ తీసుకోగలరు. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా స్టెప్ అనే మనకి విన్ రాదు. దెర్ విల్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. We don't have any subscriptions. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒకటి అప్ ఆర్ డౌన్ డెఫినెట్ గా ఉంటుంది. How do you celebrate your small wins? Actually, వచ్చేసి ఇంకా వర్క్ అవ్వలేదు, టైం ఏమో ఇంత అయిపోయింది. What challenges you faced as women in your field? How do you define success in your own words? How do you balance work and family responsibilities? ఏ పనైనా చేయాలి. To everyone, and as Dashera symbolizes the women power and the win of good over evil, we want to celebrate with the women empowerment among us, who is the power of the society. And on part of that, we welcome the ladies of Tapasvi Manoharam group of companies, who are the pillars of this particular company. With their efforts and with their initiatives, they're making it shine, and it is a knowledge base where they are shining the young youth and the people with the knowledge, videos and audios, whichever can help the society to make it better. And I want to introduce them. She is Lakshmi Kartika and Vijay Lakshmi Garu and Swapna Yelluri Garu. Welcome once again, ma'am. And it was pleasure to honor you all here. And thanks for accepting us. And we'll be listening about Tapasvi Manoharam group of companies in their own words. Yeah. Okay. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది జస్ట్ మ్యాగజైన్స్ నుంచి స్టార్ట్ చేసామండి. తర్వాత పబ్లికేషన్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆడియో, వీడియో, జస్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాప్ కూడా మేము త్వరలో రిలీజ్ చేయబోతున్నాము. దీని నుంచి ఓకే మేము స్టార్ట్ చేసింది ఏంటి, ఎందుకు అని అంటే ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేసాం మేము ఫస్ట్. ఇప్పుడు ఓకే దాన్నే ప్రొఫెషనల్గా కూడా మేము తీసుకున్నాం అన్నట్టు, ప్రొఫెషనల్గా తీసుకొని రన్ అవుతున్నాం. బుక్స్ అంటే ఇప్పుడు స్టోరీస్, నావెల్స్, తర్వాత పోయిటరీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో ఏమైనా అంటే కాంపిటీషన్స్ పెట్టినప్పుడు పోయిటరీ కానీ లైన్స్ రాస్తారు కదా, అలాంటి వాటిని కూడా మేము ప్రింట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మా మ్యాగజైన్స్ లో చిన్నపిల్లలు డ్రా చేసిన పిక్స్ తీసుకొని వాళ్ళ స్కూల్ నేమ్ తోటి వాళ్ళ పేరుతోటి ప్రెజెంట్ చేయడం, ఇవి కూడా ఇస్తున్నాం అన్నట్టు. ఏమనుకుంటామంటే ఫస్ట్ ఏమో వీళ్ళు ఏదో రాసేసారు, మామూలుగా డిస్కరేజ్ చేసేది ఎక్కువ ఉంటుంది మ్యాథ్స్, ఏం రాసావు ఏంటి అని అనుకుంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ఇచ్చినప్పుడు మోటివేషన్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఇంకా బెటర్మెంట్ కి ట్రై చేయాలి మేము అనే ఆలోచన వస్తుంది కదా పిల్లలకి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికోసం ఇది రాశారు అనేది కూడా, అంటే డ్రా చేసింది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు జస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అలా ఇస్తాం, ఒక ఫిగర్ వేసినప్పుడు జస్ట్ ఇంకా దాన్ని మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఎక్కడ పబ్లిసిటీ ఇవ్వలేదండి. జస్ట్ మౌత్ పబ్లిసిటీ తోటి మేము వెళ్తూ వచ్చాము ఈ రోజులు కూడా. బట్ ఏంటి అంటే ఇప్పుడున్న టైంలో ఎక్కువ సోషల్ మీడియాని ప్రిఫర్ చేస్తున్నారు చాలా వరకు. అలాంటి అప్పుడు ఏమవుతుందంటే మేము కూడా ఎందుకు చేయకూడదు, ఏమనొచ్చు పార్ట్ టైం లాగా తీసుకున్నాం అన్నట్టు. ఓకే ఫస్ట్ మాది ఇదంతా ప్యాషన్, రైటింగ్ ప్యాషన్ తో ఒక దగ్గర ప్లాట్ఫామ్ మీద కలిసాము. అక్కడి నుంచి స్టార్ట్ చేసి కోవిడ్ లో కొత్త రైటర్స్ కూడా ఎంకరేజ్ చేస్తాకి సో ఇలా మేము జర్నీ స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి ఈ మ్యాగజైన్స్ అని స్టెప్ బై స్టెప్ కన్వర్షన్ చేసుకుంటూ వస్తున్నాం. సో మ్యాథ్స్ అక్కడి నుంచి అంతా ఫోన్, వాట్సాప్ కదా జరుగుతుంది. సో అలా సస్టైన్ అవుతూ వచ్చాము. ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా ఫర్దర్ గా మూవ్ చేస్తాం. But it was really like I admire your work, all of our writers, because COVID passion only we came into. COVID lo start chesi you came till here ante really it is very much appreciated.
బికాస్ చాలా మంది ప్రొఫెషన్స్ వదిలేసారు డ్యూరింగ్ కోవిడ్, బట్ యూ పీపుల్ పిక్డ్ అప్ a challenging profession in COVID and you have made it to this level, so which is like Actually, we have another professions. She worked in Tirupati Hotel Management College. Management College. And she's completed her MCA in this. తెలుగు కంపల్సరీ కాదు అని చాలా స్కూల్స్ లో ఉండేది, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో. బట్ అట్లీస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా లేదు, రీజనల్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్, దట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ యాజ్ ఎ స్కూల్, యాజ్ అన్ ఇండివిజువల్, సో దట్ ఇది కూడా వస్తుంది అందరిలో మార్పు అనేది. వీ కెన్ ట్రై, బట్ అట్లీస్ట్ యు ఆల్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. యాక్చువల్లీ ఫస్ట్ మన మదర్ లాంగ్వేజ్ ని మనం మర్చిపోకూడదు. ఎంత మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మదర్ లాంగ్వేజ్ ఆ ప్యాషన్ అందరిలో ఉంది. ఫస్ట్ అసలు నాకు తెలుగు అంటే బాగా ఇష్టం, ఇది మేము కాపాడాలి అన్న ఒక థాట్ తో ఇంకా ముందుకు వెళ్తాకి పబ్లికేషన్స్ నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ మ్యాగజైన్స్ వచ్చాం, అక్కడి నుంచి పబ్లికేషన్స్ కి వచ్చాం. ఎవరైతే రైటర్స్ కొంచెం అప్కమింగ్ రైటర్స్ ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పేసి మ్యాగజైన్స్ నుంచి నెక్స్ట్ ఫర్దర్ గా పబ్లికేషన్స్ కి వెళ్దాం. ఫస్ట్ స్టార్టింగ్ పబ్లికేషన్స్ అనేది డిసెంబర్ 21 లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి యాక్చువల్ గా మేడం ఎలా అప్రోచ్ అయ్యారంటే, కార్తీక్ ని ఫస్ట్ బుక్ వేయించుకోవాలి అని అన్నప్పుడు మినిమం ఒక 500 కాపీస్ వేసుకోవాలి. 500 కాపీస్ లేదు, 500 చేసుకొని నేను ఏం చేసుకోవాలి, షెల్ఫ్ లో పెట్టుకోవాలి, వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో అనుకుంటే ఇంకేం లేదు. ఆ టైంలో మేము ఎందుకని మనం దాంట్లోకి ఎంటర్ అవ్వకూడదు అనే ఆలోచనతోటి ఫస్ట్ స్టార్ట్ చేసాం. అది కూడా గోదావరిది స్టార్ట్ చేసాము. 50 బుక్స్ వేయించాం. ఆ టైంలో మేము తీసుకున్నా అంటే మాకు వచ్చిన ప్రాఫిట్ అంటే 500 రూపీస్. Even 1 rupee also gives lot of satisfaction. ఫస్ట్ టైం మేము తీసుకుంది అంటే అప్పటికి 2 years వరకు మేము చేస్తున్నాం, కానీ బట్ ఏంటి మాకు 1 రూపీ కూడా లాభం లేదు. జస్ట్ మ్యాగజైన్స్ ఇస్తున్నాము, చూసుకుంటున్నారు, ఇంతవరకే ఉంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. దానికోసమే స్టార్ట్ చేసాం మేము. ఎప్పుడైతే మాకు 500 రూపీస్ వచ్చింది అని అంటే అదే మాకు విన్ అన్నట్లు 500. బట్ అప్పటికేంటి ఒక్కొక్కరము 30,000 40,000 సాలరీస్ తీసుకుంటున్నాము. బట్ దట్ 500 is very much valuable. ఎగ్జాక్ట్లీ. మేము అప్పుడు పెట్టింది అప్రాక్స్ 1 lakh అలా ఖర్చు పెట్టింటాం, అంటే వెబ్సైట్ గురించి సో ఏదో ఒకటి అనుకోండి. ఆ టైంలో 500 రూపీస్ అంటే అది ఏదో పెద్ద లాట్ ఆఫ్ అమౌంట్ అన్నట్టుగా ఫీల్ అయ్యాం అసలు. మనం సంపాదించే ఫస్ట్ పెన్నీ ఉంటుంది కదా, ఆ రూపాయి ఆర్ పైసా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అది ఇచ్చిన మీకు ఆ సంతోషం మీరు తర్వాత కోట్లు సంపాదించినా అది రాదు. ఇప్పుడు మేము ఎంత అనుకున్నప్పుడు ఫస్ట్ ఆడే ఇచ్చిన 500 రూపీస్ they are the stepping stone for our obviously. ప్రతి ఒక్కళ్ళు చిన్న అయినా పెద్ద అయినా ఆల్వేస్ మనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని మర్చిపోకూడదు మనకి, అండ్ ఆల్వేస్ వీ షుడ్ థ్యాంక్ దెమ్. యాక్చువల్లీ ఇక్కడ పబ్లికేషన్స్ లో ఏమైందంటే ఫస్ట్ నుంచి ఉన్న ఏదైనా బుక్ పబ్లిష్ చేయాలంటే మినిమం 500 కాపీస్ 200 కాపీస్. బట్ కార్తీక్ గారి ఆలోచన ఏంటంటే ఎవ్రీ సింగిల్ రైటర్ హీ హ్యాస్ టు కమ్ అప్, హీఈస్ ద ఫస్ట్ పబ్లిషర్ హూ కెప్ట్ దిస్ ఐడియా. సో మినిమం 50 బుక్స్ స్టార్ట్ చేసి ఈ రోజు అప్ టు 800 టైటల్స్ బుక్ చేశారు. అండ్ ఏంటంటే ప్రతి ఒక్క రైటర్ ఇప్పుడు అంత ఖర్చు పెట్టి వేసుకోలేము అనుకున్న రైటర్స్ కి కొన్ని కాంపిటీషన్స్ లాగా పెట్టి వాటిలో వచ్చిన వాళ్ళని ఫండ్స్ కలెక్ట్ చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి బుక్స్ వేయించినప్పుడు జస్ట్ ఒక వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏదో 50 బుక్స్ వేసేసి ఇవ్వడము అనేది కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అన్నట్టు ఫ్రీ బుక్స్ వేయించింది. చాలా మందికి అది చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి స్టెప్ తీసుకోగలరు. అలా ఇప్పుడు అంటే పూర్ గా ఉన్న రైటర్స్ ఉంటారు, బట్ వాళ్ళ రైటర్స్ చాలా బాగుంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు, నేను బుక్ లాగా ఇస్తే బాగుండేది కదా అనే ఇంటెన్షన్ తోటి ఉంటారు. బట్ మేము వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా మేము ప్లాన్ చేస్తాము అనే దాంతో ఫ్రీగా చాలా మందికి అంటే యంగ్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. యంగ్ రైటర్స్ ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా మందికి ఫ్రీగా ఇచ్చాము.
అది యాక్చువల్ గా ఈ రోజులో అందరూ లైక్ ఎవరి మొబైల్ ఎవరు ప్యాడ్ ఆర్ ట్యాబ్ తీసుకొని దే వాంట్ టు గో విత్ ఈ కాపీస్. సో అలాంటి టైంలో మీరు బుక్స్ పబ్లిష్ చేయించి యూఆర్ ఎంకరేజింగ్ హిమ్ ఇన్ దట్ ఏ వే వేర్ ఇట్ గివ్స్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ మోటివేషన్ టు మెనీ పీపుల్. లైక్ ఒకప్పుడు లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం అంటే ఇట్ యూస్ టు డూ సో మచ్ పాజిటివ్ ఎనర్జీ. కొత్త కొత్త పరిచయాలు అయ్యేవి అక్కడే యాక్చువల్ గా క్లబ్స్ ఫామ్ అయ్యేవి, పోయిటరీ క్లబ్ అని, అక్కడ కలిసిన వాళ్ళు. అది వీ లాస్ దట్ కల్చర్ సమ్వేర్. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా స్టెప్ అనే మనకి విన్ రాదు, దర్ విల్ బి లాట్ ఆఫ్ క్రిటిసిజం. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పరిచయం మేము అందరం ఒక 1.5 year ఆల్మోస్ట్ 2 years వరకు మేము ఎవరమో తెలియదు. ఈవెన్ కలవడము ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్. హైదరాబాద్, నేనేమో కడప, తను మచిలీపట్నం గుడివాడ, కార్తీక్ ఏమో మచిలీపట్నం, కర్నూలు, ఒకరు విజయవాడ. ఎవరిని ఎవరు ఫేస్ టు ఫేస్ కంపెనీ పెట్టాం కానీ ఎవరిని కలవలేదు. అది యాక్చువల్ గా ఈ రోజుల్లో ఈ అంటారు వెబ్ లో కలిసి అన్ని మోసాలు ఇవన్నీ అంటారు. అలాంటిది your journey is a big example to those people who are misusing the online platforms or social connectivity. Yeah, so yours is the biggest winning example. People can learn a lot from you people, because there is a lot of positivity and there is a winning path, there is struggle, and there is a good initiative that you are giving, a book reading, which is like andulonu Telugu తేనె పలుకులు అంటారు. సో ఆ తేనె పలుకుల్ని మనం నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడం అనేది అండ్ ఆ స్టెప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ డైరింగ్ స్టెప్. అందరూ అంటుంటారు సోషల్ మీడియాలో కలిసిన వాళ్ళు ఇలా మోసం ఉంటుంది, ఇట్లా ఇప్పుడు జనరల్ గా అలాగే ఉందిలేండి. బట్ మా వరకు ఏంటంటే ది బెస్ట్ అన్నట్టు. మేము అక్కడ మీట్ అయ్యి ఇప్పటి వరకు ఇలా ఉన్నాము అని అంటే అసలు ఫ్యామిలీ కన్నా మేమే ఒక ఫ్యామిలీ అయిపోయాం అన్నట్టు టోటల్ గా. ఇలా ఉంది అని అంటే ఏదైనా చిన్న అకేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళతోటి సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది ఈ మధ్య. ఐ మీన్ ఆబ్వియస్లీ రైట్, మీకు ఫ్యామిలీ అనేది డిఫరెంట్. వేర్ మీకు మానసికంగా సంతోషపడతారో దట్ బికమ్స్ యువర్ మోర్ క్లోజ్ ఫ్యామిలీ. అండ్ అక్కడ మీకు లిమిట్స్ ఉండవు అండ్ యూ వాంట్ టు స్పెండ్ మచ్ మోర్ టైమ్ దేర్, వేర్ మీకు మానసికంగా చాలా అది ఒక్క నిమిషం అయినా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మాకు ఎలా అంటే మార్నింగ్ 9 కి అలా మాకు వర్క్ టైమింగ్స్ ఏమి ఉండవు అనమాట. మా కంపెనీ మా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటాం అన్నమాట. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఏ టైం వరకు చేసుకోవాలి ఏంటి ఏముండదు. స్టార్ట్ చేస్తాము నైట్ ఇంకా బట్ వర్క్ కంప్లీట్ చేయడం మాకు టైం వర్క్ ఇవ్వాలి అంతే. అదొక్కటే మేము చూసుకుంటాం కంపల్సరీ. డిలే అవ్వడం అనేది ఉండదు, పంక్చువాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఎవరు ఏం కాల్ చేసినా ఎప్పుడైనా ఇమీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది మా దగ్గర నుంచి. బుక్ ఇచ్చారనుకోండి చాలా మంది చెప్పారు మాకు ఇక్కడ వెళ్ళాలి, కూర్చోవాలి, మాకు వెనకపడాలి. వాళ్ళకి తెలియదు. కొంతమందికి ఏంటంటే పబ్లిషింగ్ హౌసెస్ లో తెలుగు రాని వాళ్ళు జస్ట్ మనకి ఏంటంటే సెట్ చేసి ఇచ్చేస్తారు అంతే, వాళ్ళకి తెలుగు రాదు. బట్ మా దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే మేము అందరం రచయితలు, తెలుగు వస్తుంది. మాకు ఇక్కడ మాకు ఎవరైనా డాక్యుమెంట్ ఇచ్చారనుకోండి, మీరు జస్ట్ వాట్సాప్ లో సెండ్ చేయొచ్చు. పెద్దగా ప్రాసెస్ లా కూడా ఏం అవసరం లేదు, మీరు జస్ట్ టైప్ చేసి మాకు ఏదో. ఇప్పుడు ఎట్లా అంటున్నాం అంటే లైక్ జొమాటో, స్విగ్గీ ఇలా అంటున్నాం. ఏదో ఆర్డర్ పెడితే మన ఇంటి కోసం 7 minutes లో అని అనుకుంటున్నాం కదా, 7 days యాజ్ ఇట్ ఈస్ అంతేనండి. యాక్చువల్గా ఎవరు పర్సనల్ గా మా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండానే మొత్తం మీ ఓన్ ఎఫర్ట్ తో లైక్ డిజిటల్ మార్కెట్ ని అందరూ ఫ్రాడ్ యూజ్ చేస్తారంటే, బట్ దెర్ ఆర్ మచ్ మోర్ థింగ్స్ విచ్ క్యాన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఎ గుడ్ కాజ్, విచ్ క్యాన్ హెల్ప్ ద సొసైటీ. సో దాన్ని ద ఓన్లీ వే ఇస్ మనం ఎలా చేస్తున్నాం అనేది డిఫర్స్. మంచిగా చెడువా తెలుగుని ఎంకరేజ్ చేయడము, ఇంట్లో ఉండి రాయగలిగే కొంతమంది కొత్త రైటర్స్ ఎంకరేజ్ చేయడం మెయిన్, ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతుంది. వాట్సాప్, ఫేస్బుక్ లలో, మాకు ఫేస్బుక్ గ్రూప్ ఉంది, కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు. వాళ్ళు అడుగుతారు, వెంటనే రచన తీసుకొని చెప్తాం. కొంతమందికి స్టార్టింగ్ లో కొంచెం అలవాటు అయ్యే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళకి పంపించడం కానీ. మాకు వెబ్సైట్ ఉంది పక్కసి మనవరం గూగుల్లో, అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు రాసిన పత్రికలు అన్ని పత్రికలు ఏది చార్జ్ చేయము, అందరూ సబ్స్క్రిప్షన్ ఉందా అని అడుగుతారు. మాకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అయితే లేదు. దాదాపు 230. ఇట్స్ లైక్ మీరు అందరినీ వెల్కమ్ చేస్తున్నారు. ఎవరైతే ఒక మంచి రీజన్ కోసం ముందుకెళ్లాలనుకుంటున్నారో, వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకురావాలనుకుంటున్నారో, ఫ్రీ హ్యాండ్ యు ఆర్ సపోర్టింగ్.
దట్ ఈస్ యాక్చువల్లీ ద మెయిన్ మోటో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ అవర్ సొసైటీ. ప్రతిదీ ఏంటంటే ఎక్కడ వెళ్ళినా ప్రతిదీ సబ్స్క్రిప్షన్ అంటారు, లేదంటే ప్రతి చిన్నదానికి ఓకే ఇంత ఫీజు కడితే మినిమల్ వీరి గైడ్ మీరు అలా కాకుండా we don't have any subscription. సో మీరు మీ నాలెడ్జ్ ని ఫ్రీగా అందరికీ హెల్ప్ చేస్తారు. జాబ్ చేయాలి అనుకొని చేయలేకుండా ఇంట్లో అంటే సరౌండింగ్స్ వాళ్ళకి సపోర్ట్ లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి జస్ట్ మొబైల్ తోటి వర్క్ చేస్తున్నారు. సో anything else that you want to share with a group of not only ladies, to everybody, తెలుగు అనే తీయదనాన్ని అందుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదేంటంటే తపస్సు మనోహరం మ్యాగజైన్స్ కాకుండా మ్యాగజైన్స్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ లైబ్రరీ కూడా పెట్టాము. ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ Very స్టోరీ టెల్లింగ్ అనేది కూడా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ అదేమవుతుందంటే స్టోరీస్ ఇప్పుడు మనం ఇంట్లో ఎలా చెప్తున్నాం పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా, అలా కూడా వి వెల్కమ్ యూ. మా ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ, మీరు ఇక్కడ వచ్చి ఆ స్టోరీ టెల్లింగ్ ని ప్లీజ్ హోస్ట్ ఇట్. దట్ వే మీ ఇనిషియేటివ్ లో Sunday we are planning. మా పార్ట్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నాం. బికాస్ లైక్ రండి మీ తెలుగులో and start some stand-up story. As a stand-up story comedy, we are telling stories. No, that is beautiful actually, because ఆ స్టోరీ టెల్లింగ్ తో మనం మారల్లీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అండ్ ఆ తెలుగులో ఉన్న తీయదనాన్ని సొసైటీ కంట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే మనం మన ఇప్పుడు మేము ఉన్నాము ఏమంటే మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి స్టోరీస్ వినడం అది మేబీ లాస్ట్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడున్న వాళ్ళ దగ్గర అంటే తక్కువ. సో నెక్స్ట్ జనరేషన్ కి ఎలా మాకు ఒక రచయిత మా దగ్గరకు వచ్చారు అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు రచయితగా ఎదగాలి అనుకుంటున్నారు, కొంచెం తెలుగు వస్తుంది, పర్లేదు రాయగలుగుతారు బాగానే అనుకుంటే మమ్మల్ని టిప్స్ అడిగితే టిప్స్ ఇస్తాం. దాన్ని మ్యాగజైన్స్ లో వేస్తాం. ఆ మ్యాగజైన్స్ లో వేసినవన్నీ మీరు ఒక్కొక్క మ్యాగజైన్ చెక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, మీ దగ్గర అన్ని కథలు కవితలు అంటే పబ్లికేషన్ నెక్స్ట్ స్టెప్ పబ్లిష్ చేస్తాం. మీరు జస్ట్ మాకు ఇస్తే అవన్నీ కంటెంట్ మొత్తం మేము చూసుకుంటాం. ఎండ్ టు ఎండ్ పబ్లికేషన్. నెక్స్ట్ స్టెప్ ఆడియో చేసిస్తాం. ఆడియో కావాలంటే మొత్తం సర్వీసెస్ అన్ని రకాల సర్వీసులు ఉంటాయి అన్నమాట. ఆడియో చేసిస్తాం, వీడియో చేసిస్తాం, మీ బుక్ ప్రమోషన్ చేస్తాం. Actually, we are going to launch an app regarding this. ఇప్పుడు కొత్తగా మేము రైటర్స్ నేమ్ వరల్డ్ ఉంది, అది కూడా క్రియేట్ చేసాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్. నెక్స్ట్ డ్రీమ్ టేల్స్ అనేది ఈ మధ్య స్టార్ట్ చేసాము. దాని ద్వారా ఏంటంటే ఇంకా అది ఏంటంటే ఆ డ్రీమ్ టేల్స్ పబ్లికేషన్ నుంచి వచ్చే బుక్ ఇంకా కళ్ళు మూసుకొని చదివేసేది. ఈ పబ్లికేషన్స్ నుంచి ఒక బుక్ రిలీజ్ అయింది అంటే we have to take it and నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్. ఆ స్టోరీస్ చెప్పడానికి కూడా ప్లాట్ఫామ్ కావాలనే ఉద్దేశంతో స్టోరీ టెల్లింగ్. ఇలా రచయితకి సంబంధించిన ప్రతి ఒక్కటి సర్వీస్ లాంటిది అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళకి యూజ్ అయ్యేది అనుకోండి, మాకు అన్ని రకాలుగా చెయ్యాలి. ఒక రచయితకి ఏమేమైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ అందాలి. ఎట్లనైనా సరే A to Z సర్వీసెస్ అంటారు. సో చిన్నప్పుడు లైక్ చందమామ బాలమిత్ర పుస్తకాలు ఎక్కడ కనిపిస్తే పుస్తకం అంతా అయ్యే వరకు అక్కడి నుంచి కదిలే వాళ్ళం కాదు. అండ్ లైబ్రరీకి వెళ్ళి మెయిన్లీ ఆ బుక్స్ లైక్ దట్ ఐ వాంట్ మీ పబ్లికేషన్ బుక్స్ పిల్లల చేతుల్లో అలా ఉండాలి. సో దట్ వాళ్ళు మీ బుక్ కనిపిస్తే వరకు వదలకూడదండి. సో దట్ ఎందుకంటే అట్లాంటి చాలా మంది ఉన్నారు మేడం. అప్పుడు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా వరకు ఇంకొకటి ఏంటంటే పాతకాలం రచయితలు చాలా మంది పీడిఎఫ్ లేదు, అప్పుడు డాక్యుమెంట్స్ అవన్నీ లేవు కదా, పేపర్స్ లో ఉంటాయి. మేము ఇంకా అదొకటి చెప్పడం ఉంటాయి. మేము ఏంటంటే అప్పుడెప్పుడో చందమామ బుక్స్ లో వచ్చినవి మా లైబ్రరీలో తెప్పించుకున్నాం అండి ఇంగ్లీష్ చందమామ బుక్స్. వెతికి 2 to 3 months లక్కీగా ఒక చోట ఎక్కడో పబ్లికేషన్ దగ్గర ఇంగ్లీష్ బుక్స్ దొరికినాయి. సో దట్ ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకున్న లైబ్రరీ లాగే ఉంటుంది మాది. లైబ్రరీ కాకుండా మళ్ళీ లైబ్రరీ లాగే మా ఆఫీస్ చూస్తే వస్తే తెలుస్తుంది ఎవరికైనా. వాళ్ళకి అట్లా అనమాట. పేపర్స్ పంపించారండి, ఓల్డ్ రైటర్స్ ఉంటారు, మినిమం ఛార్జ్ చేస్తాం అనమాట. మేము అది టైప్ చేసి ఇస్తాం, మేమే టైప్ చేసేసి మేమే ప్రింట్ చేసేసి ఇస్తాం. మినిమం ఛార్జెస్, ఎక్కువ ఛార్జెస్ అస్సలు లేవు. వన్ ఆఫ్ ది లీడింగ్ పబ్లికేషన్ హౌస్ అనుకోవచ్చు మాది ప్రెసెంట్. యాక్చువల్లీ ఈ టైంలో ఒక పబ్లికేషన్ హౌస్ ని రన్ చేస్తూ బుక్స్ ప్రింట్ చేసి ఆ కల్చర్ ని ఇచ్చేస్తున్నారంటే దట్ ఈస్ వెరీ మచ్ లైక్ ఐ వుడ్ సే ఒక నంది అవార్డ్ ని విన్ చేసినంత హ్యాపీనెస్ ఉంటుంది. అది విచ్ ఇస్ మన తెలుగులో నంది అవార్డ్ అంటే ఇట్స్ లైక్
అవార్డు రాకపోయినా పర్లేదు, మీ పుస్తకాలు ఒక 100 మంది పిల్లలు చదివితే దట్ ఈస్ లైక్ అన్ అవార్డ్. మెయిన్ గా చిన్న ఇప్పుడు యూత్ ఖచ్చితంగా తెలుగులో రావాలి అనేది బాగా ఇంట్రెస్ట్ గా ఉంది మాకైతే. పిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలు కథలు రాయడం గానీ కవితలు రాయడం గానీ నేర్చుకుని వస్తే బాగుంటుంది. ఫ్యూచర్ నిలబడుతుంది కదా తెలుగు. ఇంకా వీళ్ళు ఉంటేనే కదా వచ్చేది. అలా ఈవెన్ ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి లైక్ తెలుగులో చెప్పాలంటే ఆ తెలుగు వర్డ్ని అరే ఇది ఇంగ్లీష్ లో ఇది అంటారా అని చెప్తాం. వేర్ మేము వి ఫీల్ ఆర్ సెల్ఫ్ షై. ఎప్పుడు మా చిన్నప్పుడు లైక్ మా పేరెంట్స్ ఆర్ బయట వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ లో ఉన్నది ఇది తెలుగులో ఇదిరా అని చెప్పాలి. ఇప్పుడు మేము రివర్స్ లో అలా చెప్పినప్పుడు వి ఫీల్ అషేమ్. మా మదర్ టంగ్ ని మేము ఇట్లా చెప్పాల్సి వస్తుంది మా పిల్లలకి అని. సో వి డోంట్ ఫీల్ హ్యాపీ. బట్ ఈ సాహిత్యాన్ని వాళ్ళకి అలవాటు చేస్తే అట్లీస్ట్ ఆ షేమ్ అనేది ఉండదు. ఈవెన్ మా బ్రదర్ వాళ్ళ పిల్లలు యూఎస్ లో ఉంటారు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే నేను తెలుగు మాట్లాడతాను. యాక్చువల్లీ వీ హ్యావ్ టు మన ఇదిని మనం మర్చిపోకూడదు వేరే దాన్ని అలవాటు చేసుకుంటూ. సో మీరు తింటూ ఉంటే మా పిల్లలు కొన్ని క్వశ్చనరీగా చేశారు. సో వేర్ ఐ నో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అండ్ మీరు ప్రొఫెషన్ లోకి వచ్చినప్పుడు అరే ఇది ఇలా ఉండుంటే బాగుండేది అని అనిపించి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ నాకు స్టార్ట్ చేయడానికి ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉంటే బాగుండేది అనిపించు. అదే నేనైతే ఈ పొజిషన్ లో ఉంటే ఇలా చేసి ఉండేదాన్ని. ఆబ్వియస్లీ మనం కూడా పిల్లలానే ఆలోచిస్తాం. అరే ఇది ఇలా కాకుండా ఈ కూర ఇలా చేస్తే ఎంత బాగుండేది, నేనైతే అలా చేద్దాను. హోటల్కి వెళ్ళినా మనం అలా అనుకుంటాం. సో లైక్ దాట్ ఓన్లీ మీరు ఈ స్టేజ్ కి రావడానికి ఐ నో హౌ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఐ డోంట్ నో బేసికలీ, బట్ ఐ కెన్ అస్యూమ్ బికాస్ మనకు అన్ని కేక్ వాక్ లో ఉండవు. గులాబీ పువ్వు పూయడానికి కూడా దానికి ఎన్ని ముళ్ళు ఉంటాయో. సో లైక్ దాట్ ఓన్లీ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒకటి అప్ ఆర్ డౌన్ డెఫినెట్ గా ఉంటుంది. సో మా పిల్లలు చేసిన క్వశ్చన్స్ లైక్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ మా కెఫేలో వర్క్ చేసేది అందరూ అబ్బాయి, బట్ దే రెస్పెక్ట్ విమెన్ ఎ లాట్. సో వాళ్ళే ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు. సో దట్ ప్లీజ్ మేము మాట్లాడలేకపోవచ్చు, బట్ మేము చేసిన కార్డ్స్ మాట్లాడతాయి. సో మేము రన్ చేసే క్యాఫేలో మా పిల్లలు దే సెట్ లైక్ మా క్వశ్చనరీని మేడం వాళ్ళతో ఆన్సర్స్ చెప్పించి ఆనర్ చేయండి అన్నారు. సో దట్ ఈస్ వై ప్లీజ్ పిక్ ఏ కార్డ్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ definitely my team has come up with the question, so I want my team also to present here to wala answers vinadaniki. And my team, it's not like Telugu వాళ్ళు మాత్రమే కాదు. I have like from north, yeah, from and కొందరు చదువుకున్న వాళ్ళు కొందరు చదువుకోని వాళ్ళు, బట్ వాళ్ళకున్న బిహేవియరల్ ఇది కానీ I appreciate them a lot because వాళ్ళు the way they treat or the way they cook. Yes. Unique concept. So being a lady నేను ఇక్కడ ఇంత హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాను అంటే because of the boys who provide that respectable place here. So హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు అని అంటే ఎక్కువ మంది చేసే ఉంటారండి. యాక్చువల్గా అందరూ అంటారు కుకింగ్ అనేది ఆడవాళ్ళ స్కిల్ అని, బట్ ఐ స్ట్రాంగ్లీ రిజెక్ట్ ఇట్. ఓకే, అదేంటంటారు నలభీమ పాకం అన్నారు కానీ లేదు. సో ఐ థింక్ మాస్టర్ చెఫ్స్ ఆర్ మాస్టర్ చెఫ్స్. సో మా పిల్లలు ప్రిపేర్ చేసిన క్వశ్చనరీ మీ నోటి నుంచి ఆన్సర్స్ విని ఐ వాంట్ దెమ్ టు ఫీల్ హ్యాపీ. ఎస్ మ్యామ్. How do you celebrate your small wins? Actually, నాకు ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. ప్రతి చిన్న విజయాన్ని కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను విత్ మై ఫ్రెండ్స్. నాకు 2020 వరకు నేనున్న వరల్డ్ వేరు. ఆఫ్టర్ 2020 నా వరల్డ్ మొత్తం మారిపోయింది. ప్రెసెంట్ నా వరల్డ్ లో ఉందంతా కార్తిక్, స్వప్న, విజయ గారు అండ్ లక్ష్మి అండ్ మోస్ట్లీ ఈ ముగ్గురు పర్సన్స్ నా పక్కన ఉంటారు. నేను ఏది సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఫస్ట్ వెళ్ళేది వాళ్ళ దగ్గర. మా మమ్మీకి డాడీకి చెప్పడం కూడా తర్వాత, ఫస్ట్ వీళ్ళు. ఓకే, ఏది ఉన్నా వీళ్ళతోనే చెప్తాను. ఏ విషయం అయినా నాకు సెలబ్రేట్ చేయడం అంటే
ఫస్ట్ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. ఇది ఏది ఆఫీస్ వర్క్ లో కానీ ఇక్కడ కానీ ఏ చిన్న అప్రిసియేషన్ దొరికినా కూడా Then we'll make you happy with our brownies and smoking brownie, okay? Definitely ga, and madani vegan, I don't know, Dasharalo non-veg chala mandi tinnaru. But we'll have you our smoking brownie, which is our famous with ice cream. Okay? Yeah. వ్యక్తి చిన్నది, ఇక్కడికి వచ్చాక నా లైఫ్ చాలా మారిపోయింది. వ్యక్తి దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. So మీరు ఏదైనా హ్యాపీనెస్ రాగానే you'll call or you'll run to them. అలా లేదు, మా ఆఫీస్ దగ్గర మొత్తం ఒకే దగ్గర ఉంటాం. మేమంతా ఒకే హౌస్ లో ఉంటాం. తన సీట్ అక్కడ ఉంటుంది, తన సీట్ అక్కడ ఉంటుంది. సో ఏదొచ్చినా అక్కడే అల్లరి. So immediate గా ice cream shop కి phone చేసి you'll get ice cream. So ice cream తో celebration. ఐస్ క్రీమ్ తినడానికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని టైం లేదు. అండ్ డెఫినెట్లీ డైట్ కూడా గుర్తురాదు. నేను డైట్ ఫాలో అవుతాను స్ట్రిక్ట్ గా, కానీ పక్క నుంచి మా కార్తీక్ వద్దు, కానీ నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఐ విల్ బ్రింగ్ యూ ఐస్ క్రీమ్. ఓకే, ఎంజాయ్ సో ఇట్స్ ఫైన్. ఒక 100 అడుగులు వేస్తే క్యాలరీస్ కరిగిపోతే లెట్స్ హ్యావ్ ఐస్ క్రీమ్. యా, అలా ఏ విషయం అయితే నేను బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. దట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. అది లైక్ సక్సెస్ ఆర్ we lose, but that particular event should be like celebration అని అనను, కానీ definitely there will be a learning for us. It can be success or it can be lose, but definitely ఒక లెసన్ అయితే లీవ్ చేస్తుంది మనం. ఆఫీస్ లో ఎప్పుడు నవ్వులే ఉంటాయి. That is great actually, because that is how you stay healthy. Maybe. Okay. Passing on to you, ma'am. How do you unwind after a long day? సో మాకు లాంగ్ డే అంటే ఉండదేమో అంటారేమో. బై లిస్నింగ్ టు యువర్ కాన్వర్సేషన్ ఐ ఫీల్ లైక్ మీకు లాంగ్ డే అన్న ఫీలింగ్ ఉండదేమో. లాంగ్ డేస్ త్వరగా అయిపోయింది డే అనే రోజే ఉంటుంది. అప్పుడు అయిపోయింది ఆ టైం, టైం చూడకుండా మనం చేస్తాం అన్నట్టు, టైం చూసుకోము. వచ్చేసి ఇంకా వర్క్ అవ్వలేదు, టైం ఏమో ఇంత అయిపోయింది ఫీల్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండదు అలా అసలు. సో ఐ థింక్ మీకు 24 hours కాకుండా 48 hours ఉంటే బాగుండు అనే ఫీలింగ్. ఎప్పుడు ఇలాగే అనుకుంటుంటాము. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటారు ఏంటి, ఈవెన్ ఇంట్లో మా చెల్లెలు కూడా అదే అంటారు, ఎప్పుడు బిజీ అంటావు, ఎప్పుడు ఫ్రీగా ఉంటావు. మేము స్నేహింగ్ టీ తాగే టైంలోనో లేకపోతే డిన్నర్ చేసే టైంలోనే వాళ్ళకి కాల్స్ అవుతాయి. వాళ్ళు కాల్ చేసి నైట్ ఒక ఫిక్స్ చేసేసుకున్నాను ఫ్యామిలీకి, వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. ఓకే 10:30 తర్వాత కాల్ చేస్తే ఫ్రీగా మాట్లాడు ఉంటుంది. బట్ ఏంటి మధ్యలో ఏదో ఉంటుంది డిస్కషన్స్, ఆ మధ్యలో వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేదు. సో ఐ థింక్ దెన్ మీకు రాంగ్ క్వశ్చన్ వచ్చినందుకు పెనాలిటీ 1 more question. ఓకే, బికాస్ మా పిల్లలకి చెప్పాలి మనకే 24 days కావాలి, వాళ్ళకి 48 hours కావాలి అని చెప్పి. What challenges you faced as women in your field? Challenges ఏం లేవండి, జస్ట్ మూవ్ ఆన్ అంటే గో ఫ్లో లో వెళ్ళిపోవడం అంతే ఉంది. ఛాలెంజెస్ ఏం లేవు. బట్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫస్ట్ జాబ్ మానేసిన టైంలో ఛాలెంజెస్ లేవనుకోండి, హియర్ సమ్ ఛాలెంజెస్ అలా కాదు, నేను ఫేస్ చేసిన ఇన్ ప్రొఫెషన్ ఫస్ట్ నేను చెప్తున్నాను. ఇద్దరు ముగ్గురు ఫ్యాన్స్ వెయిటర్స్ ఉంటారు, కరెక్ట్గా కాల్ చేస్తాం. మంచి వర్క్ బిజీలో ఉన్నప్పుడు కాల్ చేసి ఇక్కడ అసలు కాల్ ఎప్పుడు కట్ అవుతుందో అని మేము వెయిట్ చేస్తాం. మన కంటిన్యూషన్ డాట్స్ వాటితో సహా అసలు ఎన్ని ఎలాంటి డౌట్స్ అడుగుతారంటే నిజంగా మనం ఇప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తాం టెలిఫోన్ లైన్ కట్ అయిపోతే బాగుండు, మొబైల్ సిగ్నల్ పోతే బాగుండేది. కానీ నాకు ఒకటి అయితే ఛాలెంజెస్ లాగానే అనుకుంటాం. చెప్తాను యాక్చువల్ గా ఫన్నీగా తీసుకుంటాం. మనం ఏంటి జనరల్ గా లేడీస్ అంటే లేడీస్ కి ఎక్కువ సపోర్ట్ అనేది ఎక్కువ జనరల్ గా రచన పెద్దగా. బట్ ఒక లేడీ రైటర్ పెద్ద ఆవిడ ఏంటంటే ఆవిడ ఇష్టపడలేదు, ఆవిడ ఎందుకు ఇచ్చారు మాట్లాడమంటున్నారు. యాక్చువల్గా పబ్లికేషన్ ఎడుతాను తనకే ఇస్తాను. ఒక లేడీ అయి ఉండి లేడీని డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడింది, అది నాకు చాలా బాధ అనిపించింది. I disagree that ladies
లేడీస్ కి సపోర్ట్ కాదు. ఓల్డ్ సామెత ఉంది, ఆడదానికి ఆడదే శత్రువు. Still that continues. బట్ చాలా వరకు మీరు ఇంత ఓపిక్ గా చేస్తారు, మీరు ఇంత టైం స్పెండ్ చేస్తారు అని అంటే నేను బెటర్మెంట్ కావాలి నాకు దీంట్లో అనేది నేను ఒక్కటే చెప్తాను. బట్ ఆ మేడం ఏం చేశారు అని అంటే జస్ట్ ఏజ్ వల్ల, నేను తనని కూడా ఏమన్నాను, ఏజ్ వల్ల తను కూడా కొంచెం అలా నేను ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అనే ఇంటెన్షన్ తోటి ఇప్పుడు ఒక్కరి ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ వేరే ఉంటాయి. మేము ఒకటి తీసుకుంటాం మన పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఫర్ ఎగ్జాంపుల్ తనేమో డార్విన్ గురించి చెప్పింది అనుకోండి ఎగ్జాంపుల్, తన వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటది. బట్ నేనేమనుకుంటాను మన బుక్ లో ఏముండిందో అంతవరకు మనకు తెలుసు, అంటే నేనైతే నా వర్షన్. బట్ ఆవిడ బియాండ్ ద లిమిట్స్ వెళ్ళి చూసుకొని రాశారు. నేను దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను, నేను ఎలా చేయాలి, నా వేలో ఇదే కరెక్ట్ అంటారు. అలా కాంట్రవర్సీ అని కూడా అనలేం కానీ జస్ట్ ఒక చిన్న కాంట్రవర్సీ కాదు, యాక్చువల్లీ ఇది మీకు కూడా ఛాలెంజ్. హౌ కెన్ ఐ మేక్ హర్ అగ్రీ టు మై లెవెల్ ఆఫ్ థింగ్స్ అనేది ఆల్వేస్ ఛాలెంజ్. అది ఒక్కరితోనే కాదు, చాలా మందితో వస్తుంది. మీకు పిల్లలతో చేసినప్పుడు వాళ్ళు నాలెడ్జ్ లెవెల్ తక్కువ ఉంటుంది, బట్ ద వే దే ఆర్గ్యూ విత్ యూ, మీకు వాళ్ళని ఎలాగా ఆల్వేస్ ఛాలెంజ్. కొంచెం అలాంటి టైంలో ఏదైనా ఓకే, ఆ తర్వాత నేను మళ్ళీ మామూలుగా ఒక 2 days 3 days అలా ఉన్నాము. కార్తిక్ గారు వెంటనే ఏం కాదు పబ్లికేషన్ హెడ్ ఆడియో డాక్టర్ అని చెప్పేసి కొంచెం సీరియస్ అయిపోయి చెప్పేశారు. అది ఏం పెద్ద ఇదేం కాదు, అలా ఓకే అలా కూడా అందరం ఒకేలా ఉండలేం కదా. ఆల్ ద 5 fingers are not the same. It's the same. సో మనకు వచ్చిన వాళ్ళందరూ ఒకలా ఉండాలి అనుకోవడం చాలా స్వార్థం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు డీల్ విత్ ఓకే ఇలా కూడా ఉంటారు, ఇలా కూడా ఆలోచిస్తారు, అందరూ ఏమి పాజిటివ్ గా ఉండరు అని చెప్పేసి అర్థమైపోయి కొంచెం మనం ఎలా ఉన్నా కూడా మేము తీసుకునేది ఏంటి అని అంటే పాజిటివ్ వేలోనే తీసుకుంటాం. మేబీ మన దగ్గర కూడా ఏమన్నా అనే ఒక థాట్ వస్తుంది కదా, ఏదో చేసుకుంటూ మనమే కరెక్ట్ అనుకుంటాం. సంబడి పాయింట్ అవుట్స్ ఎట్ యూ, మనకి తెలియదు ఓ ఇది ఇలా కూడా ఉండొచ్చా, ఇది ఇలా కూడా జరగచ్చా, చాలా నేర్చుకున్నాం కూడా. ఇప్పుడు ఏంటి తను చెప్పిన నేను ఆలోచించానేమో ఇంకా తెలుసుకోవచ్చు, అలాంటివి రావాలనే నేను అనుకుంటాను ఫస్ట్. డెఫినెట్లీ సి మనము ముందుకెళ్ళాలి అంటే వి నీడ్ టు హ్యావ్ ఎవ్రీడే లెర్నింగ్ సో దట్ మనం గ్రో అవ్వచ్చు, మనతో పాటు ఇంకొకరిని గ్రో చేయొచ్చు. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ వాట్ యూ. ఓకే మ్యామ్. What's one way you turn a failure into a strength? Come on. ఇది కరెక్ట్ క్వశ్చన్. కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా నేను ఫెయిల్ ఎప్పుడు అనుకోలేదు. దట్ ఈస్ గ్రేట్. ఏమో నాకు ఏది అయినా పాజిటివ్ వేలోనే అనిపిస్తుంది, ఏది జరిగినా నా మంచికి. వెరీ గుడ్. అది నాకు ఫస్ట్ నుంచి బర్త్ నుంచి అనుకోవచ్చు, ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంతే. ఏది జరిగినా నా మంచిగా అనుకుంటా, అది ఏదైనా సరే. నా ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనుకోను, అది నా లైఫ్ లో ఫెయిల్యూర్ వచ్చింది అని. స్టిల్ at some weak point you feel like ఇది ఇలా జరిగి ఉండకూడదు. ఒక చిన్న పాయింట్ పర్సనల్ లైఫ్ లో వచ్చింది, ఆ టైంలో అందరు సపోర్ట్. కార్తిక్ పిల్లర్ లాగా ఉండి తన సపోర్ట్ ఉండబట్టి నేను సక్సెస్ అయ్యాను, ప్రతిసారి సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ మెసేజ్ షుడ్ బి టేకెన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ వేర్ కష్టం రాగానే అరే నాకే ఎందుకు వచ్చింది, వై ఇట్స్ ఓన్లీ ఫర్ మీ. So people think like that, but I think నాకు వచ్చినా కూడా అది మంచిగా జరిగిందేమో, మేబీ ఏదో మంచి జరగబోతుంది నా ఫ్యూచర్ లో, అందుకే ఇలా వచ్చిందేమో. అసలు ఎప్పుడు అలానే ఆలోచిస్తాను, నేను ఏదైనా అలానే ఆలోచిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏదైనా లాస్ వచ్చిందన్నా ఏమో మేబీ ఇది నేను ఇంకా స్ట్రాంగ్ అవడానికి ఏమో అందుకే వచ్చిందేమో, అలానే ఆలోచిస్తుంది. అసలు ఎందుకో తెలియదు కానీ పాజిటివ్ గానే ఆలోచిస్తాను. యూ మోటివేట్ మీ అ లాట్ డెఫినెట్ గా, ఎందుకంటే నాకే ఎందుకు వచ్చిందనే ఫీలింగ్ ఉండదు. అట్లీస్ట్ ఓకే జరిగిపోయింది, ఇట్స్ ఫైన్, విల్ వేక్ అప్, విల్ గెట్ అప్, విల్ స్టాండ్. అయిపోయింది. అదే ఏదైనా ఫెయిల్యూర్ వస్తుందని ఒక మనకి కొంచెం సైన్ అర్థమవుతుంది. అలాంటప్పుడు కూడా నేను అనుకుంటాను ఓకే ఇది వస్తుంది అంటే లేదు మంచిది రాబోతుంది, నాకు ఖచ్చితంగా రాబోతుంది అని ఖచ్చితంగా నేను నమ్ముతాను. అలాంటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది.
యా చాలా మంది అనుకుంటారు ఏదైనా పగిలిపోతే ఓ ఏదో జరిగిపోతుంది ఇది చెడుకి సంకేతం అని, బట్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ సే నీకు వచ్చే ఏదో పెద్ద ఆపదని గాడ్ హ్యాస్ టర్న్ టు దాట్ వే ఓ స్మాల్ థింగ్ తో పోయింది, మీకు రావాల్సింది దాంతో పోయింది. సో ఇట్స్ అ వే ఆఫ్ యాక్చువల్లీ గాడ్ ప్రొటెక్టింగ్ యూ. జరిగిందంటే సంథింగ్ ఏదో ఉంది ఏదో సంథింగ్ జరగబోతుంది నెక్స్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. ఓకే, సో we'll turn for 5 rounds. Ma'am ki additional, so one more round. So already she did 2 questions. How do you handle criticism or setbacks? మాకు యాక్చువల్లీ నేను ఒకేలాగా ఉంటుంది అనమాట. సాహిత్యం తెలిసిన వాళ్ళకి అంతా ఒకలానే అనిపిస్తుంది. ఒక మాక్సిమం క్వశ్చన్స్, ఫెయిల్యూర్, సక్సెస్ ఎట్లాంటి ఫేస్ చేశారు అన్ని ఒకేలా ఉంటాయి మాకు. సో బేసిక్గా నా లైఫ్ లో క్రిటిసైజింగ్ అండ్ సెట్బ్యాక్స్ ఒకవేళ ఫేస్ చేసినా కూడా very good. Seriously, this should be taken by a lot of people who are going into depression. Yeah, because like okkal tittesariki or okkal criticize chesesariki people get into negative mode, but I think you motivate them a lot. ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో అంత టైం ఉండదు. బాధపడి తీసుకోవాలి, వాళ్ళు ఏదో అన్నారు అది మనం తీసుకోవాలి, పట్టించుకోవాలి అన్న థాట్ అయితే కూర్చున్నారు అనుకోండి, వెళ్తాం జస్ట్ వెళ్ళి కొంచెం వాళ్ళని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. Great, ma'am. Yes, ma'am. Starting phase. Yeah. Okay, ma'am. How do you define success in your own words? Satisfaction. Exactly. Because obviously, whatever we do, if we feel satisfied, that is one of the step of success. Because if we don't feel that, we cannot move forward. So every step is a kind of a success. Yeah. Thank you. What motivation to keep going on challenging days? Motivation. నాకు నేనే మోటివేషన్. Very good. Excellent, ma'am. మోటివేషన్ ఏముంటుంది అసలు, అంత మోటివేషన్ చేసుకోవాలని అంత సీన్ మాకు ఎప్పుడు రాలేదు. నడుస్తుంటది వెళ్ళిపోతుంటది అంతే. But I think your environment itself is a motivational environment. వేరే మోటివేషన్ వెతుక్కోక్కర్లేదు మీరు. మాకు వచ్చే రచన చదవడము, వాటిలో ఎందుకు సరదాగా అనిపిస్తే డిస్కస్ చేయడము, ఏదైనా కొత్త థాట్స్ వస్తే డిస్కస్ చేయడం, అప్పటికప్పుడు డిస్కస్ చేసేసుకుంటాం మేము. ఏదైనా కొత్త స్టోరీ లైన్ వచ్చినా కూడా వెంటనే డిస్కస్ చేసుకుంటాము. అంతా అందుకనే that itself filled with motivation and positiveness. Yeah. Yes, ma'am. What has been your moment in your career so far? Actually, ఇక్కడికి రావడమే ఒక ప్రౌడ్ గా మూమెంట్. అండ్ ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు చేసిన ఎండి సార్ నన్ను రిలీవ్ చేయమని చెప్పారు. హీ ఆస్క్డ్ మీ పర్సనల్లీ, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు వెళ్ళిపోతున్నావు అండ్ పర్సనల్ గా చాంబర్ పిలిచి ఎందుకమ్మా నువ్వు రిజైన్ చేసావు, దేనికోసం? సో జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ అనదర్ సెక్షన్, సో ఐఎమ్ లీవింగ్, దట్స్ ఇట్, నథింగ్ పర్సనల్ టు సే హియర్. మల్టీనేషనల్ కంపెనీ ఎండి అట్లా పిలిచి పర్సనల్ గా అడిగితే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చాక చాలా చాలా మూమెంట్స్ ఉన్నాయి. ఐ ఫీల్ ఫస్ట్లీ ఐ సే వైఫ్ ఆఫ్ కార్తిక్, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు మీ. Definitely, a lot of ladies you are appreciating your husband. Definitely, you'll feel so proud. అదొక ప్రౌడ్ మూమెంట్. నెక్స్ట్ తనతో ప్రతి స్టెప్ నాకు ఒక ప్రౌడ్ మూమెంట్. తను వేసే ప్రతి స్టెప్ లో నన్ను కలుపుతారు. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాను, అవన్నీ నాకు ప్రౌడ్ మూమెంట్స్. Definitely. So they say that when you have a compatible life companion, every moment is like a success and every moment is like you're enjoying your life. So yeah, true. Yeah. Yes, ma'am.
How do you balance work and family responsibilities? Time fix చేసుకుంటానండి. ప్రతిదానికి ఒక టైం ఫిక్స్ చేసుకునేసాను, దాని ప్రకారమే వెళ్తూ ఉంటున్నాను. ఎక్కడ So sometimes you may get distracted. Like personal life lo, they might have taken an hour more, or professional life lo, it might అసలు ఆ టైం ఆ మూమెంట్ అయితే ఎప్పుడు రాలేదండి. ఎంతసేపు అలా కాదు, ఇప్పుడు ఏదో రెస్పాన్సిబిలిటీస్ అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్. బట్ నేను వాటిని ఎలా అంటే టైం ని దానికి దేనికి అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కడ అడ్జస్ట్ చేయాలి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అని ఉంటుంది, ఒక ప్లానింగ్ ఏదో ఉంది, టూర్ ప్లాన్ అనుకోండి ఎగ్జాంపుల్. అలా ఉన్నప్పుడు నేను వర్క్ ఫినిష్ చేసేసుకుంటాను ఫస్ట్. లేదు, ఎవ్రీ టైం నా ల్యాప్టాప్ నాతోటే ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ మీ కిడ్నీ యాన్యువల్ ఫంక్షన్ ఉంది, మీ బుక్ లాంచింగ్ ఉన్నది, రెండిట్లో ఏది చూస్ చేస్తారు మీరు? అప్పుడు ఏంటి అంటే ఏది నేను మేనేజ్ చేయగలను అంటే, ఇప్పుడు నేను లేకుండా ఏ వర్క్ జరగదు, ఎక్కడ ఇంపార్టెన్స్ ఓకే అలా అనుకున్నప్పుడు ఏంటి అంటే అక్కడ వేరే వాళ్ళని సెట్ చేయడమో, ఇక్కడ వేరే వాళ్ళని సెట్ చేయడమో, ఎలాగో అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. అలా అనుకుంటాను. బట్ ఇప్పటి వరకు అయితే ఓకే, బాగానే జరుగుతుంది. Okay, that's it. What does being a woman mean to you? I think you are destined for a lot of questions which suit you. ఏ పనైనా చేయాలి. Excellent. అది ఉమెన్ మెన్ అని కాదు, Exactly. ఎవరైనా Agree. ఎవరైనా చేయాలి. Agree. True. వాళ్ళు చేసేది ఏదైనా మనము చేస్తాము, మనం చేసేది ఏదైనా వాళ్ళు చేస్తారు. Yeah. అంతే. It's always equal. ఉమెన్ కెన్ డూ, మెన్ కెన్ డూ అలా ఏం ఉండదు. వాళ్ళకి వర్క్ అంతే. ఎవరైనా Debate చేసుకునే వాళ్ళకి ఆ టాపిక్ కావాలి, బట్ పీపుల్ హూ ట్రీట్ ఈక్వల్ దే డోంట్ నీడ్ ద డిబేట్ టాపిక్. ఎందుకంటే మా ఆఫీస్ లో మేము చేసే కార్తీక్ చేస్తారు, కార్తీక్ చేసేవారు మేము చేస్తారు. సో తను మాకు కంఫర్ట్ ఇచ్చారు, తను కూడా అలా ఉంటారు. కాబట్టి నాకు అలా ఎప్పుడు తెలియదు. ఈవెన్ మా పేరెంట్స్ అయినా సరే, మా ఫాదర్ మదర్ మా బ్రదర్, ఎక్కువ చెప్పాలంటే మా బ్రదర్ కంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్. మా బ్రదర్ వాళ్ళ చిల్డ్రన్ కన్నా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదైనా కాదనరు, చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు నేర్చుకోవాలి, అది ఉండదన్నమాట. ఇంకా అసలు అలా అనేది అసలు తెలియదు నాకు లైఫ్ లో. Yeah, that's great. Yeah, I think we'll do one more round so that I can have you eat peacefully. Okay. What's one habit that has positively impacted your life? Everything Was that- positive antara? Maybe, ma'am. Frankly speaking, మా హస్బెండ్ బాధించడమే నాకు పాజిటివ్ ఇంపాక్ట్. A very great unexpected answer, okay? Because a lot of people don't say this. Even though it is, they don't say this. Yeah. మిమ్మల్ని హ్యాండిల్ చేయడమే నాకు పాజిటివ్. We are so lucky to have such a wife, and she is lucky to have you. యా. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అండి, తన నా లైఫ్లోకి వచ్చాక ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకున్నా. Great. ఏ విషయం అయినా ఓకే, మన లైఫ్లో ఇలా వెళ్ళాలని ఉంది, వెళ్ళిపోతున్నాం, సో మూవ్ ఆన్, అంతే. Yeah. Good. Yes, ma'am. If you could change one thing about your identity, what would it be? Just go ఇలాగే ఉండాలి అంతే, వేరే ఏ So you love your identity and don't want any other identity. Very good. Very good, ma'am. Because lot of people say that అరే నా చేతిలో ఈ పవర్ ఉంటే నా ఐడెంటిటీ నేను ఇలా మార్చేసుకుంటాను. ఏంటి ఒక జాబ్ లో ప్రొఫెషనల్ గా నేను సక్సెస్ అయినాను అనుకుంటున్నా. నెక్స్ట్ యాజ్ ఎ మదర్ గా 100% సక్సెస్ అయ్యాను. ఇంతకన్నా
Yeah. వేరే ఐడెంటిటీ వద్దు, అచీవ్మెంట్ కూడా వద్దు. Because lot of people have that like నా ఐడెంటిటీ ఇలా కాకుండా ఇలా ఉండుంటే బాగుండు and lot of people when they question అదే ఆన్సర్. బట్ ఐ లవ్ యువర్ ఆన్సర్ వేర్ మిమ్మల్ని మీరుగా you said that I love my identity. Very few people accept that. So thank you. వర్కాలిక్ ఆల్కహాలిక్ అన్నమాట, టోటల్ వర్కాలిక్. హౌస్ హోల్డ్ తర్వాత సో తనకి ఆ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో యాక్చువల్గా మేము వర్క్ చాలా ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఫ్యామిలీ నాకు మాకు పెద్దగా అనిపించదు అనమాట. ఫ్రెండ్స్ ఏమి అట్లా ఉంది, అది బ్యాలెన్స్ చేయట్లేదు, ఇది చేస్తున్నాము, అది ఫ్యామిలీ చూసుకోవట్లేదు, అలాంటి ఏమి ఉండవు. నేను మా ఫాదర్ తో ఉంటాను. మా మదర్ స్ట్రాంగ్ ఉమెన్ అనమాట. నాకు 100% మొత్తం సపోర్ట్ ఇస్తారు. you are lucky. చాలా చాలా సపోర్ట్. అందరు మా బ్రదర్ కానీ ఈవెన్ అందరు వాళ్ళు అటువైపు సపోర్ట్ ఉన్నారు, ఇక్కడ వీళ్ళు సపోర్ట్ ఉన్నారు. సో నాకు ఏమీ లేదు. That's actually great. I think maybe God has given the most wanted positive environment. కొన్ని ఇస్తారంటారు కదా, అదే చెప్తున్నాను. ఒకటి పోయినా అందుకే పెద్దగా బాధపడి ఇంకోటి ఇస్తాడు. ఇప్పుడు ఇది లేదు అంటే ఇంకోటి ఇస్తాడు, ఇంకా బెటర్ గానే ఇస్తున్నాడు తప్ప. Like your positive attitude, God is giving you positiveness. Yeah. మనం మంచి చేస్తున్న వరకు మంచిగా జరుగుతుంది. Yeah, thank you. Okay, I think we would like to invite Karthik Garu, who is the man behind the success of these ladies.